ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరెప్పుడూ చూడని వింతైన విచిత్రమైన కొన్ని రెస్టారెంట్స్ ని చూద్దాం. అవి ఎంత వింతగా ఉంటాయంటే ఒక రెస్టారెంట్ లో మనుషులకు బదులుగా కోతులు పనిచేస్తున్నాయి. అవే కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని ఫుడ్ ని సర్వ్ చేస్తుంది. అలాగే ఇంకో రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ మొత్తం టాయిలెట్ థీమ్ తో ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు కూడా టాయిలెట్ థీమ్ తోనే ఉంటుంది. ఆఖరికి ఫుడ్ కూడా అదే థీమ్ తో ఉంటుంది. అలాగే చిన్న పిల్లలు నడుపుతున్న రెస్టారెంట్, అగ్నిపర్వతం మీద ఉన్న రెస్టారెంట్, సమాధుల మధ్యలో ఉన్న రెస్టారెంట్, కేవలం కవలలు మాత్రమే ఉండే రెస్టారెంట్, ఇలాంటి చాలా రకాల విచిత్రమైన రెస్టారెంట్స్ ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫేవరెట్ డిష్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. వ్యాంపైర్ కేఫ్. ఈ రెస్టారెంట్ ని జపాన్ రాజధాని టోక్యోలో 2001వ సంవత్సరంలో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇది ఎంతో ఫేమస్ అయింది. ఈ కేఫ్ ని వ్యాంపైర్ థీమ్ పైన తయారు చేశారు. ఇందులో గోడల నుంచి ఫ్లోర్ వరకు అన్నిటినీ రెడ్ కలర్ లో తయారు చేశారు. అది బ్లడ్ లాగా కనబడుతుంది. ఈ కేఫ్ మధ్యలో డూప్లికేట్ శవపేటికను కూడా ఉంచారు. ఇక బాత్రూమ్ లో కూడా డూప్లికేట్ రక్తపు చుక్కలను తయారు చేసి పెట్టారు. ఇక్కడ డిన్నర్ చేస్తున్న టైంలో కేవలం క్యాండిల్స్ ని లేదా చిన్న ల్యాంప్స్ ని మాత్రమే ఉంచుతారు. మరియు అక్కడి వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చడానికి వెయిటర్స్ అందరూ వ్యాంపైర్ డ్రెస్ వేసుకుని ఫుడ్ ను సర్వ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కస్టమర్స్ ని కూడా భయపెట్టిస్తూ ఉంటారు. అలాగే ఆ ఫుడ్ కూడా వ్యాంపైర్ థీమ్ లోనే డెకరేట్ చేస్తారు. ఈ కేఫ్ లోని మెనూ నుంచి గోడలు మరియు బాత్రూమ్ వరకు అన్నిటిని ఏ విధంగా డెకరేట్ చేయడం జరిగింది అంటే అవి అక్కడి వాతావరణాన్ని భయంకరంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. డిజాస్టర్ కేఫ్. ఈ కేఫ్ స్పెయిన్ లో ఉంది. ఈ రెస్టారెంట్ కి వచ్చే వాళ్ళకి 7.8 మాగ్నిట్యూడ్ తీవ్రత ఉన్న భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చెందించడం జరుగుతుంది. నిజ జీవితంలో భూకంపం వచ్చినప్పుడు అందరూ కూడా బయటకు పారిపోతారు. కానీ ఈ కేఫ్ లో అదే భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చెందడానికి డబ్బులు చెల్లించి మరీ వస్తారు. ఒక్కసారిగా ఈ ప్లేస్ ని కదిల్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గ్లాస్ మరియు టేబుల్స్ ని పట్టుకుని అక్కడే కూర్చుండిపోతారు. ఈ కేఫ్ లో వర్క్ చేసే స్టాఫ్ మొత్తం భూకంపంలో చిక్కుకున్న వాళ్ళని కాపాడే రెస్క్యూ టీమ్ లాగా రెడీ అయ్యి అక్కడ వర్క్ చేస్తారు. కస్టమర్స్ కూడా భూకంపాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. ఆల్కట్రాజ్ యార్. ఇది టోక్యో సిటీలో ఉన్న ఒక రెస్టారెంట్. ఇది హాస్పిటల్, జైల్ మరియు భయంకరమైన థీమ్స్ తో తయారైంది. ఈ రెస్టారెంట్ ని లోపలి వైపు పాతబడిన హాస్పిటల్ లాగా తయారు చేశారు. మరియు ఇక్కడి వెయిటర్స్ కూడా నర్స్ లాగా డ్రెస్ వేసుకుని ఫుడ్ సర్వ్ చేస్తారు. ఈ రెస్టారెంట్ ని భయంకరంగా మార్చడానికి దీన్ని చాలా డర్టీగా ఉంచడం జరిగింది. అక్కడ నిజంగా డర్టీగా ఉండదు. ఆ థీమ్ తో అలా డెకరేట్ చేశారు, మూవీ సెట్ లాగా. అలాగే కస్టమర్స్ ని డర్టీగా ఉండే జైలు లోపల ఉంచి ఫుడ్ ను అందిస్తారు. ఇక అక్కడ వెయిటర్ ని పిలవడం కోసం కస్టమర్ ఐరన్ రాడ్లతో జైలు యొక్క బార్స్ పైన కొట్టాల్సి ఉంటుంది. ఈ రెస్టారెంట్ మెనూలో తినే ఐటమ్స్ పేర్లు కూడా చాలా వింతగా మరియు అశ్లీలంగా ఉంటాయి. ఆ వింతైన మరియు భయంకరమైన రెస్టారెంట్ ని ఎక్స్పీరియన్స్ చెందడం కోసం చాలా మంది ఇక్కడికి వస్తారు. కిండర్ కొక్కాఫే. ఈ కేఫ్ ఆమ్స్టర్డామ్ లోని ఓండల్ పార్క్ లో ఉంది. దీన్ని 1981లో ఓపెన్ చేశారు. ఇది చాలా స్పెషల్ కేఫ్. ఇక్కడ చిన్నపిల్లలు ఫుడ్ ను ప్రిపేర్ చేస్తారు మరియు వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ ను తయారు చేసే పిల్లల ఏజ్ 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అయితే వాళ్లకు కేఫ్ లో ఉన్న పెద్దవాళ్ళు సహాయం చేస్తారు. ఈ కేఫ్ ను చిన్నపిల్లల్లో మర్యాద, పెద్దలను గౌరవించడం మరియు వాళ్లకు ఫుడ్ ను తయారు చేయడం నేర్పించడంతో పాటు ఇంటి పనులు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కేఫ్ ను పెట్టారు. ఈ కేఫ్ యొక్క ఈ ఐడియా కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ అయింది. న్యూ లక్కీ రెస్టారెంట్. ఎప్పుడైతే వింతైన విషయాల గురించి మాట్లాడుకుంటామో అందులో మన దేశం ఇండియాని ఎలా మర్చిపోతాం? గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న న్యూ లక్కీ రెస్టారెంట్ అటువంటి ఒక వింతైన రెస్టారెంట్ లో ఒకటి. ఈ రెస్టారెంట్ ను సమాధుల మధ్యలో కట్టడం జరిగింది. ఈ రెస్టారెంట్ లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు ఎవరికి చెందినవో ఎవరికి ఖచ్చితంగా తెలియదు. కానీ అవి 16వ శతాబ్దపు సూఫీ సెయింట్ యొక్క ముస్లిం అనుచరులకు సంబంధించింది అని అందరూ నమ్ముతారు. ఈ రెస్టారెంట్ ఓనర్ కృష్ణన్ కుట్టి ఈ సమాధులను తీసేసే బదులుగా వీటికి 4 వైపులా గ్రిల్స్ పెట్టి వాటిని సేఫ్ గా ఉంచాడు. మరియు ఆ సమాధులకు చుట్టుపక్కల కుర్చీలను వేశాడు. ఇక దాని చుట్టూనే రెస్టారెంట్ కట్టి ఆ సమాధులకు చుట్టుపక్కల కుర్చీలను వేశాడు. కృష్ణన్ ఈ సమాధులను అతనికి చాలా లక్కీ అని అంటాడు. ఈ రెస్టారెంట్ వింతగా ఉండడం వల్ల చాలా మంది అతని రెస్టారెంట్ కి వస్తారు. దానివల్ల అతనికి చాలా లాభం వస్తోంది.
ట్విన్ స్టార్స్ డిన్నర్. రష్యాలోని మాస్కోలో ట్విన్ స్టార్స్ డిన్నర్ పేరు గల ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లో కేవలం ట్విన్స్ ను మాత్రమే హైర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు కనిపించే వెయిటర్ అండ్ బార్ అటెండర్ నుండి కుక్ వరకు అందరూ కవలలే కనబడతారు మరియు ఆ కవలలు ఒకేలాంటి డ్రెస్ వేసుకుని ఉంటారు. ఈ రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్స్ కూడా ఈ కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇతా అనేది అండర్ సీ రెస్టారెంట్. ఇది సముద్రం కింద ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి రెస్టారెంట్. ఇది మాల్దీవ్స్ లోని రంగాలి ఐలాండ్ లో ఉంది. ఈ రెస్టారెంట్ సముద్రంలో 16 అడుగుల లోతులో ఉంది మరియు దీన్ని 2005లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ ని బలమైన గ్లాస్ తో తయారు చేశారు మరియు లోపలకు వెళ్లిన తర్వాత మీరు రకరకాల అందమైన చేపలు మీకు 4 వైపులా తిరుగుతూ ఉండడం చూడవచ్చు. కానీ ఈ రెస్టారెంట్ చాలా కాస్ట్లీ, అందువల్ల చాలా తక్కువ మంది ఈ రెస్టారెంట్ కి వెళ్ళగలరు. ఓనైర్. ఇది కెనడాలోని టొరంటోలో ఉంది. ఓనైర్ ఒక ఎలాంటి రెస్టారెంట్ అంటే ఇక్కడ కస్టమర్స్ కు పూర్తిగా చీకట్లో డిన్నర్ ని సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్ లోకి టార్చ్, అగ్గిపెట్టెలు, వాచెస్ మరియు మొబైల్స్ అలాగే వెలుతురుని ఇచ్చే ఇలాంటి ఏ వస్తువును తీసుకువెళ్ళకూడదు. ఈ రెస్టారెంట్ లో సగం కంటే ఎక్కువ మంది వర్కర్స్ బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళే ఉంటారు. ఈ రెస్టారెంట్ ఉద్దేశం ఏంటంటే కొద్దిసేపటి వరకు గుడ్డి వాళ్ళు రోజు వారి జీవితంలో కళ్ళు కనిపించకుండా ఎలా ఉంటారో దాని ఎక్స్పీరియన్స్ ని అందించటం. మోడ్రన్ టాయిలెట్ రెస్టారెంట్. తైవాన్లోని తాయిపేలో మోడ్రన్ టాయిలెట్ రెస్టారెంట్ పేరు గల ఒక రెస్టారెంట్ ఉంది. దీని పేరు లాగానే ఈ రెస్టారెంట్ మొత్తం టాయిలెట్ థీమ్ పైన తయారు చేయబడింది. ఈ రెస్టారెంట్ లోపల గోడలపైన బాత్రూమ్ టైల్స్ ని ఫిక్స్ చేశారు మరియు ఇక్కడ కూర్చోవడానికి కస్టమర్స్ కి టాయిలెట్ సీట్ ని వేశారు. ఇక ఫుడ్ ని అయితే చిన్న సైజ్ లో ఉండే టాయిలెట్ బేసిన్స్ ఇంకా సింక్ లో వేసి ఇస్తారు మరియు డ్రింక్స్ ని కూడా చిన్న చిన్న టాయిలెట్ బేసిన్స్ లలో ఇస్తారు. ఈ రెస్టారెంట్ మెనూలో ఉండే ఫుడ్ ఐటమ్స్ పేర్లు కూడా పార్టీ పేర్లతో కనెక్ట్ అయ్యేలాగా పెట్టడం జరిగింది. అయితే తినడానికి పార్టీని అయితే ఇవ్వరు, కానీ ఫుడ్ యొక్క డెకరేషన్స్ మాత్రం డిజైన్స్ అలాగే ఉంటుంది. ఇక్కడి ఫుడ్ ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. టాయిలెట్ థీమ్ పైన తయారైన ఈ రెస్టారెంట్ ని ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు మరియు దీని సక్సెస్ ని చూసి తర్వాత దీని చాలా బ్రాంచెస్ ను వేరు దేశాల్లో కూడా ఓపెన్ చేశారు. డేకాస్ రెస్టారెంట్. ఫ్రెష్ గా ఉండే కూరగాయలు మరియు పండ్లు తినడం అంటే అందరికీ ఇష్టమే, కానీ సిటీలలో ఇలా ఫ్రెష్ గా దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. కానీ ఆమ్స్టర్డామ్ లోని డేకాస్ రెస్టారెంట్ ఒక ఎలాంటి రెస్టారెంట్ అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కి పూర్తిగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలను సర్వ్ చేస్తారు. ఈ రెస్టారెంట్ వాళ్ళకు సొంత తోట ఉంది. అక్కడ వీళ్ళు 300 కంటే కూడా ఎక్కువ రకాల పండ్లు కూరగాయలు పండిస్తారు. ఉదయం తోట నుంచి తీసుకువచ్చిన కూరగాయలను ఆ రోజు రెస్టారెంట్ లో యూజ్ చేస్తారు. ఈ రెస్టారెంట్ ని 2001లో ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలు ఇప్పుడు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. హార్ట్ అటాక్ గ్రిల్. ఈ లిస్ట్ లో ఎన్ని రెస్టారెంట్ల గురించి అయితే చెప్పానో అవి వింతగా ఉన్నప్పటికీ అన్నిట్లో ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ అమెరికాలోని నెవాడాలో ఉన్న హార్ట్ అటాక్ గ్రిల్ ఒక ఎలాంటి రెస్టారెంట్ అంటే ఇక్కడ కస్టమర్స్ కి చాలా అన్హెల్తీ ఫుడ్ ను సర్వ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఆరోగ్యం కూడా పాడవచ్చు. ఈ రెస్టారెంట్ లో కస్టమర్స్ కి చాలా ఎక్కువగా ఫ్యాట్స్, షుగర్ మరియు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ ని ఇస్తారు. దానివల్ల ప్రజలకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇవన్నీ తెలిసినా కూడా ప్రజలు ఆ ఫుడ్ ను ఎక్స్పీరియన్స్ చెందడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అందువల్ల ఈ రెస్టారెంట్ కి ఆ పేరు పెట్టడం జరిగింది. కయా బుకియా టావర్నా. ఇది జపాన్ లోని ఒక ఎటువంటి రెస్టారెంట్ అంటే ఇక్కడ ఆర్డర్ తీసుకొని ఫుడ్ ను కస్టమర్స్ టేబుల్ వరకు తీసుకువెళ్లే పనులు కోతులు చేస్తాయి. ఈ హోటల్ ఓనర్ ఎప్పుడైతే ఈ హోటల్ ను ఓపెన్ చేశాడో అప్పుడు అతని దగ్గర మకాకి జాతికి చెందిన 2 కోతులు ఉండింది. అప్పుడు అతను వాటికి రెస్టారెంట్ లో పనిచేయడానికి ట్రైనింగ్ ఇచ్చాడు. మొదటి కోతిని చూసుకుంటే దాని ఏజ్ 12 సంవత్సరాలు మరియు దాని పేరు యాడ్ చాన్. దీని పని కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవడం మరియు ఆర్డర్ ని వాళ్ళ టేబుల్ వరకు చేర్చడం. ఇక రెండవ కోతి ఏజ్ 4 సంవత్సరాలు. దాని పేరు ఫుకు చాన్. దీని పని కస్టమర్స్ చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళ చేతులను తుడుచుకోవడానికి టవల్స్ అందించటం. ఈ 2 కోతల పనుల వల్ల సంతోషపడి కస్టమర్స్ వాటికి ఉడికించిన సోయాబీన్స్ ని టిప్ గా ఇస్తారు. జపాన్ లో జంతువుల చట్టం కారణంగా ఈ 2 కోతులు రోజులో కేవలం 2 గంటలు మాత్రమే ఈ రెస్టారెంట్ లో పనిచేస్తాయి. ఎల్ డియాబ్లో రెస్టారెంట్. ఇది స్పెయిన్ లోని లాంజారోట్ ఐలాండ్ పైన ఉంది. ఈ రెస్టారెంట్ అగ్నిపర్వతం పైన ఉంటుంది. ఈ రెస్టారెంట్ కిచెన్ లో ఒక హోల్ ఉంది. అక్కడ నుంచి అగ్నిపర్వతం యొక్క వేడి బయటకు వస్తుంది. అయితే ఆ వేడిని ఉపయోగించి రెస్టారెంట్ లో ఫుడ్ ను తయారు చేస్తారు. ప్రపంచంలో ఇలాంటి ఒకే ఒక రెస్టారెంట్ ఉంది, అది ఇక్కడే. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్ అగ్నిపర్వతం పైన ఉండడం వల్ల భయపడుతూ ఉంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఈ అగ్నిపర్వతం ఇప్పుడు యాక్టివ్ గా లేదు.
సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రెస్టారెంట్లో మీకు ఏ రెస్టారెంట్ బాగా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆ కోతులు పనిచేస్తున్న రెస్టారెంట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.